సంచార జాతి రాష్ట్ర అభివృద్ధి మండలి అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా చిరకల్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక జాతి పార్టీ సంచార జాతులను గుర్తించి ఆంధ్రప్రదేశ్ లో 10 అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయాలని పిలుపునివ్వడం జరిగిందని, దానిలో భాగంగానే నన్ను ఎమ్మెల్యేకి పోటీ చేయమని అధికారికంగా లెటర్ అందించడం జరిగిందని శ్రీనివాసరావు అన్నారు. అలాగే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ సంచార జాతులు గుర్తించలేదని, అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీలు కూడా మా సంచార జాతులను గుర్తించట్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్స్ ని ఎందుకు తీర్చలేకపోతుందని, దేశంలోని అత్యధికంగా లక్షలాది మంది ఉన్నామని, చట్టసభలో సంచార జాతులకు కూడా అవకాశం కల్పించాలని అడుగుతున్నామని శ్రీనివాసరావు అన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు చిల్లకల్లో సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు గోరంట్ల శ్రీనివాసరావు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఒక జాతీయ పార్టీ మా సంచార జాతుల్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే జగ్గేపేట నుంచి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆల్రెడీ నాకు లెటర్ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ రాజకీయ పార్టీ కూడా మనం గుర్తించట్లేదు. అలాగే కేంద్ర స్థాయిలో కూడా రాజకీయ పార్టీలు మా యొక్క సంచార జాతులను గుర్తించట్లేదు. కాబట్టి భారతదేశం మొత్తం మీద చూస్తే మేము అడిగే న్యాయమైన డిమాండ్స్ 3 ఉన్నాయి. ఆ 3 డిమాండ్స్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి వెనక అడుగేస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి. టోటల్గా భారతదేశం మొత్తం మీద మా యొక్క సంచార జాతుల జనాభా సుమారుగా 25 కోట్ల మంది అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక్క చట్టసభలకు వెళ్ళే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎవరికి మాకు రాలేదు. మేము కోరుకునేది ఒకటే, అట్రాసిటీ చట్టం, అలాగే శాస్త్ర డిఎన్టీ కమిషను, రాజకీయ రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నాం. ఈ 3 చేయడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాకు కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని చెప్తూ ఉంది. అప్పటికి కూడా ఈ సందర్భంలో మీకు తప్పకుండా ఈ ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ఏదైనా మిమ్మల్ని ప్రలోభాలకు పెడతారేమో అని అనుకుంటున్నాం. దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఇక్కడ మేము ఎక్కడ ప్రలోభాలకు లొంగేది లేదండి. ఎందుకంటే మా జాతుల్ని ఏ రాజకీయ పార్టీ గుర్తించట్లేదు. కాబట్టి మేము ఒక నిశ్చయంగా బలంగా ఒక ఆశయంతో మేము ముందుకు వచ్చాము. ఖచ్చితంగా మా ఓటు మేము వేసుకుంటాం, మా బలం ఏంటి మేము చూపిద్దాం అనే ఉద్దేశంతో వచ్చాం. కాబట్టి ఎక్కడ ఏ ప్రలోభాలకి లొంగే ప్రసక్తే లేదండి. మీరు కోరిన 3 డిమాండ్లు ఒకవేళ ఆ ప్రభుత్వాలు కనుక లేదా ఆ పార్టీలు కనుక నెరవేరుస్తామంటే ఏమైనా మీరు మానుకుంటారా? తప్పకుండా మేము ఏవైతే న్యాయమైన డిమాండ్స్, రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులు మేము ఏదైతే అడుగుతున్నామో ఆ హక్కులు ఏ రాజకీయ పార్టీ మాకు ఖచ్చితంగా మేము అమలు పరుస్తాము, చేస్తామని మాటిస్తే ఆ రాజకీయ పార్టీకి మేము తప్పకుండా ఓటేయడానికి కానీ మేము ఆ రాజకీయ పార్టీతో కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ముందు ఒకదంపుడు వాళ్ళు హామీలు ఇస్తారు, తర్వాత చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? తర్వాత చట్టపరంగా ఏం చేయాలో చేస్తాము, రాజ్యాంగపరంగా మేము ఎలాంటి ధర్నాలు చేయాలో ఆ విధంగా ముందుకు వెళ్తాం తప్ప మేము ఏదో రౌడీజం కానీ లేకపోతే ఇంకేదో చేసే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఇచ్చిన మాట తప్పిన ఏ రాజకీయ పార్టీకైనా కూడా మేము న్యాయపరమైన పోరాటం చేస్తాం. మీకు మీ హామీలు నెరవేరుస్తామని చెప్పి అన్నారు, అది మాటగా అన్నారా లేదా వాళ్ళు ఏదైనా రాతపూర్వకంగా మీకు ఏమన్నా రాసి ఇచ్చారా? లేదండి, వాళ్ళు మమ్మల్ని పిలిచి వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు, జాతీయ స్థాయి కమిటీలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వెళ్ళినప్పుడు మా యొక్క స్థితిగతుల మీద నేను మాట్లాడడం జరిగింది. అవి వాళ్ళని విన్న తర్వాత నిజంగా మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తాము. మా జాతీయ పార్టీ మీకు 10 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇంకా ఎక్కువ అడిగినా మేము ఇవ్వగలం. మీరు దాన్ని బట్టి ముందుకు రమ్మని అడిగారు వాళ్ళు. మేము అడిగిన డిమాండ్స్ కూడా వాళ్ళు పరిష్కరిస్తామని అక్కడే పత్రికా విలేకరుల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. స్వయాన వాళ్ళ జాతీయ అధ్యక్షులతో కూడా నన్ను మాట్లాడడం జరిగింది. కరెక్ట్ అండి. జాతీయ పార్టీ మీకు ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదు, కానీ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రీయ పార్టీలు కానీ లేదా స్థానికంగా శాసనసభ ఇక్కడ మా నియోజకవర్గ స్థాయిలో నాయకులు కానీ మిమ్మల్ని ప్రలోభాలకు పెట్టొచ్చు. అక్కడ ఏమీ వాళ్ళు రాతపూర్వకంగా ఇవ్వలేదు కాబట్టి మేము కూడా మీకు ఒక హామీ ఇస్తున్నాం అంటారు. దాని మీద మీ అభిప్రాయం? మేము ఏదైనా హామీ అడుగుతున్నాం సార్. హామీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి పని చేస్తాము. కానీ రాతపూర్వకమైన రాసుకోవడానికి వాళ్ళకి మనకు మధ్య అగ్రిమెంట్ ఏం లేదు కదా. మన సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. మీ సమస్యను మేము పరిష్కరిస్తాం అన్నారు. మనిషిని నమ్మకపోతే ఇంకెక్కడ పోతాం? నమ్మాము, పని చేస్తాము. ఒకవేళ నమ్మక ద్రోహం చేస్తే న్యాయపోరాటం చేస్తాం. గతంలో బీజేపీ హామీ ఇచ్చిందని అన్నారు కదా, మరి మీకు బీజేపీ మాట తప్పింది కదా, రేపు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా తప్పుతారా అని గ్యారంటీ ఏంటి? అంటే బీజేపీ కూడా ఈ 40,000 ఓట్లను పోగొట్టుకోవడానికి స్థానిక ప్రతినిధులు ఇష్టపడరు కాబట్టి మీకు ఏదైనా ఎరేస్తారు, దానికి మీరు లొంగుతారా? ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదండి. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ని ముందుకు తీసుకువెళ్తాం. కానీ
ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముందుకు వచ్చి మేము పెట్టిన డిమాండ్స్ పరిష్కరిస్తామని వాళ్ళు మాకు హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ హామీ ఇవ్వకపోతే మీరు అభ్యర్థులుగా మీరు ముందుకు వస్తారు? తప్పకుండా. మాకు ఏ రాజకీయ పార్టీ ఆంధ్రగా లేనప్పుడు మా యొక్క బలం, మా సొంత బలం నమ్ముకొని మేము ముందుకు వస్తాం. మా ఓటు మేమే వేసుకుంటాం. ఇదే మా నినాదం కూడా. మీరు ఏ హామీలు కోరుతున్నారు? మాకు వచ్చేసి జాతీయ స్థాయిలో అట్రాసిటీ చట్టం అడుగుతున్నాం, బీసీ కమిషన్, శాస్త్ర డిఎన్టీ కమిషన్ అడుగుతున్నాం, రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాం. ఆ జాతీయ స్థాయిలో 3 పరిష్కరించమని అడుగుతున్నాం. అలాగే స్థానికంగా ఉన్న ఇప్పుడున్న స్థానిక రాజకీయ పార్టీలు కూడా మేము అడిగేది ఒకటే, మా యొక్క జనాభా లెక్క తేల్చమంటున్నాము, న్యాయపరంగా రావాల్సిన హక్కులను మాకు కల్పించమని అడుగుతున్నాము. అలాగే ఇచ్చిన కార్పొరేషన్కి సంచార జాతులు కొన్ని కార్పొరేషన్ ఇచ్చారు, ఆ కార్పొరేషన్ నిధులు ఎక్కడని అడిగాము, వాటికి సరైన సమాధానం లేదు. అలాగే ఇవాళ ఏ రాజకీయ పార్టీని మనం విమర్శించే పరిస్థితి లేదు, కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటేలాగా తయారయ్యాయి. మా సంచార జాతుల పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి మేము ఈ బాధలు అనుభవిస్తూనే ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ మాకు సరైన న్యాయం చేయలేదు. కాబట్టి మాలో చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఈ చైతన్యంతోనే మా ఓట్లు మేము వేసుకుంటాం.